ప్రార్థన జై చేయండి. గురుదేవ. జై గురుదేవ. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. ఈ గురు ఇంద్రకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ అందముగా రామ సింహ మందిరమందున పొందుగా భక్తులకు పూర్ణ బోధను తెలిపి సంధియములే కానుమది కానందముగా దృఢపరచి తెలిపినడందమల రగపాట పీఠానందముగా ఏర్పరచినట్టి ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. శరణననే భక్త జనులానో మీరు కరుణతో రక్షించేరిలానో అరమారాలే కాను పరమ ధర్మము తెలిపి సరగుణ సాధన సంపత్తి బోధించి నిరతము శ్రీ సాధు జన సగవాసము చేయుచు ధరలో మరువకను శ్రీ గురుని మంత్రము నరయకను జపించుమంటిరి. ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. సంచితంబుగా పంచీకరాన్ని మీరు పట్టి సాధించితిరి ధరాన్ని 25 ఎంచి లయము చేసి మించున్న భూమాను గాచుమని చూపించి అంచితముగా అండపిండ బ్రహ్మాండమంతయునుండబోధని అనుచు స్వప్న జాలవత్తుగా ఎంచుమని బోధించునట్టి ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. అష్టాంగ యోగములాను మీరు స్పష్టముగా చూపినారిలను అష్టాదళమున పద్మ ద్రష్ట దర్శనార్య దృష్టి భూమాని దృఢముగా బోధించి అష్టమంత్ర ప్రయోగములచే కష్టములు ప్రాప్తించుకాన కష్టమును లేకాను పరమును స్పష్టముగా గణజేసినట్టి ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. సత్యమైన బయలులోనూ ఎప్పుడు
నిత్యముగాదు జగమనేనో నిత్య నిరాకార నిర్మల నిర్గుణ సత్యమైన పదవి సౌజ్ఞ చూపించి సత్తు చిత్తానందములనే ఉత్తదేయని మేలుకొని నా సతమాత్రము లేక స్వాత సిద్ధమయ్యున్నది గనుమనే ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ ద్వాదశి షోడాశి బోధా మీరు పాదుగా నిలిపేరి మేధా గాథాలు లేనట్టి బోధాను వినిపించి వాదము వద్దని మేదిని లోపల నాది నేననే వాదమాడటి బాధ గురువుల చెంత చేరక ఆది శ్రీ బృహద్వాసిష్టము యాది మరువక చదువుమంటిరి ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ శివరామ దీక్షిత ప్రభులు వారు సిద్ధాంతాచల బోధకులు స్థిరముగా పయ్య మంత్రి సిద్ధాంతమును విని సరగుణ శ్రీ సీతారామ స్వామికి తెలుపా సిద్ధముగ శ్రీ భాగవత కృష్ణ స్వామి బోధార్థమెరిగి ఫీలుఖాన లక్ష్మణిను మని ప్రీతిగా బోధించిరంటిరి ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ సాకారాకారములను లేకయున్న పరంపరులను ప్రకటముగా సచ్చిదానంద స్వామి జోకతో శ్రీ గద్దె వెంకటార్యులకు తెలుపా వేగమే శ్రీ అస్తి అప్పల స్వామి బోధార్థమెరిగి ఎరుక మరపులు లేని పరమును ఎరిగి తెలిపిన పరమతత్వము ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై అనంతకోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవ జై గురుదేవ అందరికీ జై గురు గురు పరంపరముకు జై. నిన్న ఎక్కడ ముగించామంటే ఎవరైనా సరే ఎవరి దగ్గరికైనా వెళ్ళి వేదాంత పంచదశి బోధించండి అని కానీ బ్రహ్మ విద్య కావాలి అని అంటే మీరు చెప్తే మేము వింటామంటే ఎవరు అది చెప్పరు. ఎందుకంటే ముందు నీవు దానికి అధికారిత్వాన్ని సంపాదించావా లేదా, నువ్వు సాధనా సంపత్తి పరుడు అయినావా లేదా, నిత్యానిత్య వస్తు వివేకాన్ని గుర్తించావా లేదా అని ఇవి ఏవైనా కూడా బోధించాలి అంటే అందులో అద్వైత బోధే ఉంది. వేదాంత పంచదశి వివేక చూడమని, ఆ వివేక చూడమనే సంస్కృతంలో రాసినటువంటిది. వాటిని స్వేచ్ఛా గేయానువాదం కింద పూజారి వెంకటేశం రాశాడు. అందరికీ ఇచ్చాము అవి గ్రంథాలు కూడా మీ అందరికీ. అష్టావక్ర గీత ఇవన్నీ కూడా బోధలో ప్రథమ దశలో ఉన్నప్పుడు అవి తెలుసుకుంటే వాటిలో సారం అంతా తెలిసిన వాళ్ళు ఏ జ్ఞానాన్ని అడిగినా నీవు యోగి స్థితిలో ఉన్నావో లేదో, ఆత్మజ్ఞాన స్థితిలో బ్రహ్మజ్ఞానాన్ని
ఉపదేశించాలంటే నువ్వు అదే స్థితిలోకి వచ్చావా లేదా అనేది చూస్తారు. ఇక్కడ ఇదేమో అచల బోధ ఎటువంటిది అంటే అంతా బోధంతా విచారణాపూర్వకంగా ఉండి ఆఖరుగా ఇది ఏ విధంగా ఇది జగత్ అనే కళలో జరుగుతుందో అందులో నిరూపించి ఇదంతా జరుగుతున్నదంతా కళగా నిరూపించేది. ఈ సంవాద రూపమైనటువంటి పరిణామం ఏమో శిష్యునికి అత్యంత అవసరం. సంవాద రూపంలో చేశారు ఆయనే ప్రశ్న వేసినట్టు దానికి జవాబు చెప్పినట్టు. అంటే తాను శిష్యుడుగా ఉన్నప్పుడు ఏవి మొదలైంటాయో, ఏ ప్రశ్నలు ఏ సందేహాలు తన మీద మదిలో మెదిలింటాయో వాటికి ఆధారంగా ఆ శిష్యుడు ప్రశ్న వేసినట్టు గురువు చెప్పినట్టు వాద ప్రతివాదములు చేసినట్టుగా దానికి సమాధానం దొరికినట్టుగా ఉంది. ఇక్కడ ఏమంటున్నా అంటే వాద ప్రతివాదులకు వరగురు శిష్యులు, అటువంటి శిష్యుడు గురువు ఇద్దరు ఆ గురువు యొక్క వరం చేత ఆ ఇద్దరు కూడా వరగురు శిష్యులైనటువంటి వాళ్ళు, వరం పొందినటువంటి వారై అంటే గురువుగా వరిష్టంగా ఉండాలి. ఆ వరం పొందిన వాడంటే వరిష్ఠుడు అంటే ఉత్తముడు, గొప్పవాడై ఉండాలి. శిష్యుడు కూడా వరిష్ఠుడై ఉండాలి. ఒకరినొకరు వాదించినట్టుగా సమోజ్జీలుగా కనపడుతున్నటువంటి ఒక సంవాదం కల్పించాను అని చెప్తున్నాడు ఆయన. ఈ అచల బోధ సిద్ధాంతం కూడా సంవాద రూపంలోనే ఉంది. కానీ ఇది ఎరుక అనేటువంటి కళలో జరుగుతున్నటువంటి సంవాదం. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఎరుక అనే కళలో జరుగుతున్న సంవాదం. కానీ నిజానికి ఎరుక లేనిది కదా, కాబట్టి ఈ కళ కూడా లేనిదే. బోధంతా అర్థమయ్యేలకు నీకు మీ అందరికీ అర్థమవుతుంది, గురువు చేత ఉపదేశం పొందిన వారందరికీ ఇది లేని కళ అనేది. కాబట్టి గురు శిష్య అన్యోన్య దర్శనం దగ్గర నుంచి ఆ మొట్టమొదటి ఉండేదే గురు శిష్య అన్యోన్య దర్శనం. ఇవి ఇప్పుడు జరుగుతున్నదంతా ఆ గ్రంథాన్ని తయారు చేసినటువంటి కృష్ణ ప్రభువులాగా హృదయావిష్కరణ. ఇదంతా ఆయన హృదయంలో ఇదంతా ఆవిష్కరిస్తున్నాడు ఈ మొదటి సభా విజ్ఞాపనలో. తర్వాత అన్యోన్య దర్శనం. అయితే గురు శిష్య అన్యోన్య దర్శనం దగ్గర నుంచి గురు శిష్యులు లేకుండా పోయేటటువంటి చిట్ట చివరి స్థితి వరకు బోధ రూపంగా కనపడుతున్న సంవాదం లేనెరుకలో జరుగుతున్న ఒక కళ. ఈ సంవాదం అంతా ఎక్కడ జరుగుతోంది అంటే లేనెరుకలో జరుగుతున్నటువంటి ఒక కళ. కాబట్టి కళగా కల్పిస్తే వదలక వినుడి, మొదటి నుంచి తుది వెళ్ళ కనుడి. ఇది ఒక కళలాగా నేను ఆ కల్పించిన దాన్ని వదలకుండా వినండి. విని మళ్ళా మొదటి నుంచి తుది వెళ్ళ కనుడి. ఈ మొదటి నుంచి ఆఖరు వరకు చూడండి, ఆఖరు వరకు తెలుసుకోండి, అంతేగాని మధ్యలో వదిలి వెళ్ళకండి అన్నట్టు. అట్లా చూడమంటున్నాడు. అది తాను కల్పించినటువంటి కళ వంటిదే అయినప్పటికీ ఇందులో బోధంతా ఇందులో కూర్చిపెట్టారు. కాబట్టి ఎప్పటికైనా కూడా తుది వరకు చివరి వరకు కూడా తుది వెళ్ళ కనుడి అంటే తుది అంటే చివర మిగలకూడదు, ఇంకా చివర లేకుండా వెళ్ళిపోవాలి, తానే లేనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. కాబట్టి ఏ జన్మకైనా ఈ భూమి మీద పడుతున్న వాళ్ళందరము ఎవరిని అడిగినా కూడా ఎప్పటికైనా కూడా వెళ్ళవలసిన వాళ్ళమే కదండి అంటారు. ఎప్పటికైనా పోయేదే కదా ఇది అనే భావాన్ని వెలిబుస్తూ అంటారు. దానికి ఉదాహరణగా శ్రీకృష్ణ పరమాత్ముడు దాంట్లో భగవద్గీతలో చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నారు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేం నత్వం శోచి తుమర్హసి. జాతస్య ధ్రువ మృత్యువు ప్రతి చోట పెడుతుంటారు సచిమైన వాళ్ళ దగ్గర. నిజానికి అది విషయం తెలుసుకోమని ఆయన పెట్టాడు. అది బాగా ఏడ చూసినా వీళ్ళు పాటించడంతో పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు మైక్ పెట్టి ఇదంతా చనిపోయిన దాని గురించి మైక్ ఉందేమో, ఇది కార్యక్రమం ఏమో అన్నట్టు అంత చోట పెడుతుంటారు. నిజానికి అది కనుక్కోమని. ఎవరైతే జన్మించారో ఆ జన్మించిన వారికి
జననము అనేది ఉన్నట్లుగానే మరణం అనేది ఉంది. ప్రతి వస్తువుకు ఏ దానికైతే రాకపోకలు లేవో, ఏ వస్తువు అయితే తయారై మళ్ళీ నశించుతుందో అదంతా తయారయ్యేదంతా నశించడమే. ఏది ఎప్పటికీ తయారు కాకుండా రాకడపోకలు లేకుండా స్వతసిద్ధంగా ఉందో అది మాత్రమే ఏ మార్పులు లేకుండా ఉంటుంది. మిగిలినవన్నీ నశించేటివే, అన్ని జగత్తుతో సహా సర్వము. సృష్టి పూర్తి అయినప్పుడు మళ్ళీ ప్రళయం జరిగినప్పుడు సర్వము మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయో అన్ని ఆకాశభూతంలోకి వెళ్ళిపోయి ఆ ఆకాశం కూడా లేకుండా అయిపోయి మళ్ళీ కొత్త సృష్టి జరిగినప్పుడే చావు రావాల్సిందే. కాబట్టి ఈ జన్మించిన వ్యక్తులు కూడా జన్మించారు అంటే ఖచ్చితంగా మళ్ళీ శరీరం విడిచి వెళ్తారు అని అర్థం. కాబట్టి ఈ వెళ్ళటం గురించి చింతించకు అన్నారు. భగవద్గీతలు ఏమన్నారంటే నేను పోతాను, నేను ఇదైతాననే దాని గురించి శోచించకూడదు. సహజమే, నీ కంటి ముందు అంతకుముందు అనేక కోట్లాది సంవత్సరాలలో కోట్లాది మంది గొప్ప గొప్ప వాళ్ళు, రాజులు, చక్రవర్తులు, ఎంతో మంది మహర్షులు, ఎవరైనా సరే అందరూ జననం అందారంటే పోవాల్సిందే. దాని గురించి ఏం చింతించాలి అంటే ముందు వదలవలసింది ఏమిటంటే, ముందు వదలాల్సింది ఏంది? శరీరం ఎట్లాగో వదులుతుంది. అది ఉన్నట్టుగానే, దాంట్లో తెలివి జ్ఞానం ఉన్నట్టుగానే, దాంట్లో సర్వమును గుర్తించే చైతన్యం ఉన్నట్టుగానే వదలాల్సింది ఉంది. అది వదలాల్సింది అసలు, శరీరాన్ని కాదు. కాబట్టి ఏం వదలాల్సింది ఏమిటంటే అశోచ్యానన్య శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతానూన గతాసూంచ నాను శోచంతి పండిత. అన్ని తెలిసినట్టుగా మాట్లాడేటువంటి లక్షణాన్ని మొట్టమొదటి ఇచ్చిపెట్టు అంటున్నాడు. ముందు నీకు అన్ని తెలిసింది అని, ఏది తెలిస్తే మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరమే లేనిది ఒకటి ఉంది. అక్కడి వరకు పోకుండా అన్నీ తెలిసినట్టుగానే ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉంటారే, అది విడిచిపెట్టమంటున్నాడు. అటువంటి మాట్లాడే లక్షణాన్ని మొట్టమొదటి విడిచిపెట్టు, అన్నీ తెలిసినట్టుగా. కాబట్టి నాకు తెలియదు మహాప్రభు అంటేనే జ్ఞాని ఉపదేశిస్తాడు. ఆ జ్ఞాని దగ్గరికి పోయి నాకు ఆ మర్మం ఏదో చెప్పు స్వామి, మీ పాదాలను పట్టిండేది అందుకే, ఆ చెప్పి నన్ను కూడా తరింపజేసి నన్ను కూడా ఈ వలయంలోంచి దాటింపజేయి అని అడగాలి. కానీ ఏది చెప్పినా కూడా అక్కడ బోధిస్తుంటే నాకు అన్నీ తెలుసు, నాకు ఫలానా దాంట్లో చెప్పారు, తెలుసు నాకు అది అని చెప్తా అంటారనుకో, ఆ తెలుసు అంటే నువ్వు తెలుసుకోలేవు, ఇంకా ఏమీ తెలుసుకోలేవు. ఆ తెలిసిన వరకే తెలుస్తుంది, ఆ చివరి వరకు తెలుసాలంటే కష్టం. అన్ని తెలిసినట్టుగా మాట్లాడేటువంటి లక్షణాన్ని మొట్టమొదటి విడిచిపెట్టు అంటున్నాడు. నాకు తెలియదు మహాప్రభు అంటేనే జ్ఞాని ఉపదేశిస్తాడు. నాకు అన్నీ తెలుసండి అన్నారనుకోండి, అయితే సరేలేండి అన్నీ తెలుసు కదా, ఆ తెలిసిన దాంతో ఉండండి అంటాడు. కాబట్టి తుదవెల్లా చేయాలి అంటే తుదకంట నువ్వు లాస్ట్ వరకు నువ్వు జననం జరిగింది, ఆ దశలన్నీ అయిపోయినాయి, బాల్యం నుంచి ఇవన్నీ వచ్చాయి. ఇంక ఇప్పుడు ఈ గురుపాదం బట్టి దీంట్లోకి వచ్చావు. ఇక దీంట్లో తుదకల్లా తెలిస్తే ఇక నువ్వు ఏది పోగొట్టుకోవాలో అది పోగొట్టుకుంటావు, శరీరాన్ని కాదు. శరీరంలో ఏ గుర్తెరిగే చైతన్యం అనే ఎరుక ఈ సంకల్పాన్ని కలిగించి సకల సృష్టికి కారణమైనటువంటి జీవుల్లోనేమో ఆత్మగా, సమిష్టిలో పరమాత్మగా ఉందో, దానికి కారణమైనటువంటిది ఏది ప్రకాశం కలగజేసిందో అదే ఈ సృష్టికి కారణమైనది. అది దాటిపోతే అవతల బయలుగానే ఉన్నది. అది ఎప్పటికీ పరిణామ వికారములు చెందదు, అది పరిపూర్ణ పరబ్రహ్మంగా ఉంది. మరి అక్కడికి తెలిసే వరకు నువ్వు విడిచిపెట్టకుండా తెలుసుకో. ఆ తెలుసుకున్న దాన్ని నిధిధ్యాసగా పెట్టుకొని నిత్యం నిద్ర వచ్చే వరకు, నీవు వచ్చే వరకు అది గుర్తుపెట్టుకో అని చెప్పారు కృష్ణ ప్రభువులు. కాబట్టి తుదకెల్లా చేయాలి అంటే జననమరణ రాహిత్యం అయ్యేటట్లుగా ఉపదేశం పొందాలి, అంటే బోధన గ్రహించాలి, అంటే దర్శనాన్ని పొందాలంటే దృఢీకరణ అవ్వాలి. అంటే ఏం కావాలి? అహం నిరసించాలంటే, నిరసించబడాలంటే ఎరుక
విడువబడాలంటే తుదకెల్లా కనుడి. మీకున్నటువంటి ఏం చెప్తున్నాడు? జనన మరణ రాహిత్యం అయ్యేటట్టుగా ఉపదేశం పొందాలి అంటే బోధన గ్రహించాలి ముందు. ఆ బోధన గ్రహిస్తే ఆ బోధలోని అంశాలు నీకు దర్శన రూపంలో నీ స్వానుభవంలోకి వస్తాయి. మళ్ళీ అందులో దృఢీకరణ అవుతావు. ఆ దృఢీకరణ అయిన తర్వాత మళ్ళీ ఇంకో దాని గురించి భ్రాంతి చెందవు. సర్వభ్రాంతి రహితమైనటువంటి పద్ధతిలో నీకైతుంది ఆ గురుబోధ ద్వారా. అంతకుముందు భ్రాంతి చెందావు, అన్ని విషయాల్లోనూ భ్రాంతి చెందావు. ఇది నిజం కాదు అని తెలిసిన తర్వాత, గురుబోధ అర్థమైన తర్వాత దృఢీకరణ అవ్వాలి. ఆ దాంట్లో దృఢంగా నిలబడాలి. దృఢంగా నిలబడకపోతే భ్రాంతులు పోయినట్టు కాదు. గురుబోధ పొంది తాను గురువుగా అయిన తర్వాత ఈ జరుగుతున్న సర్వపరిణామాలకు కారణకర్త ఎవరో తెలిసిన తర్వాత, నువ్వు ఆ బోధన కూడా పొందిన తర్వాత ఎవరో వచ్చి అయ్యయ్యో కాళ్ళు నొస్తుందే, ఆ పాటికి ఉదాం పాంతరం వేపించుకొద్దామంటే సరే పదా అని పోయినామనుకో, ఇంకేమి దృఢీకరణ అయినట్టు? ఇంకా భ్రాంతులు మిగిలే ఉన్నాయి అని అర్థం. దృఢీకరణ అవ్వాలి. దృఢీకరణ అయిపోయి ఏది పొందావో, ఏ భావంతో నువ్వు అన్నిటినీ తీసేసుకున్నావో ఆ తీసేసుకున్న పద్ధతిలో పోవాలి. అహం నిరసించబడాలంటే నీలో ఉన్న అహం అనేది నిరసించబడాలి. అంటే నేను అనే ఏ అహంకారం చేత తాను అనే దానిని కల్పించుకుంటూ ఉన్నాడో ప్రతిసారి, అది నిరసించబడాలంటే, ఎరుక విడవబడాలంటే తదువెల్లా కనండి, లాస్ట్ వరకు కనండి. ఏదో పైపైన వినడము, పైపైన తెలుసుకోవడం కాకుండా, బోధస్తులైతే వాళ్ళ గురువు ఉంటాడు కాబట్టి బోధ తెలిసిన వాళ్ళు వాళ్ళ గురువుతో ఆయా సందేహాలు వచ్చినప్పుడు ఆఖరి వరకు మళ్ళీ దీంట్లో ఉన్నదాన్ని వాళ్ళ గురువుతో అన్వయించుకుంటే వాళ్ళు ఇక చాలు, వాళ్ళ ఆ స్థితిని పొందుతారు. పరమపద సోపానముని మొట్టమొదట మెట్టు నుంచి సహస్రాధికమైనటువంటి చివరి మెట్టు వరకు కనడి. పరమపద సోపాన పటం అంటే అదే పాంపటం. ఆడుతూ ఉంటారే అవి పెట్టుకొని, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ నిత్యంలో పడి ఆ పైకి పోయిన తర్వాత ఆడెక్కడో పాంపింగ్ వేస్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. అట్లా చివరి మెట్టు వరకు కనుడి. దర్శన పద్ధతిగా వెళ్ళాలి. దర్శన పద్ధతిగా, ద్రష్ట పద్ధతిగా వెళ్ళాలి. ద్రష్ట రహిత పద్ధతిగా నిలవాలి ఆఖరకు. ఇప్పుడు వెళ్తున్నదంతా ద్రష్ట, ఇప్పుడు తెలుసుకుంటున్న వాడంతా జ్ఞాత. తెలుసుకుంటూ ఉన్నాడు. తెలుసుకుంటూ ఉండి మళ్ళా ద్రష్టగా ఉండి ద్రష్ట రహిత పద్ధతిగా, ద్రష్ట రహితమైపోవాలి. చూసేవాడు లేకుండా పోతే దృక్ రహిత పద్ధతిగా, అంటే ఇక చూసేది లేదు. దృశ్య రహిత పద్ధతిగా అంటే చూడబడేది లేదు. అంటే త్రిపుటి రహితం అయిపోవాలి. ఈ ద్రష్ట, దృష్టి, దృశ్యం అనేటువంటి త్రిపుటి నుంచి విడువబడిన వాడై ఉండాలి. ఇప్పుడేమో ద్రష్ట పద్ధతిలో దర్శించేవాడుగా వెళ్ళాలి. దర్శనం చేసుకోవాలి భావనలోనే దాన్ని. ఈ రీతిగా నడక నడవాలి అంటే మొదటి నుంచి అన్నారు. అందుకే మొదటి నుంచి అని చెప్తున్నారు. మొదటి నుంచి అంటే అక్కడ ఇక్కడ అని చెప్పలేదు, ఇక్కడ అక్కడ అని కాదు. ఏది మొదలు ఏది తుది అంటే ఎరుక మొదలేదో చివరిదేదో తెలియాలి. ఎరుక ఎక్కడ మొదలైందో, ఎక్కడ ఎరుక మొదలు కనుక్కొని ఎరుక చివరికి ఏమిటో కనుక్కుంటే మూలాన్ని గుర్తెరగాలి అంటున్నారు. మూలాన్ని తెలుసుకోవాలి. మూలాన్ని తెలుసుకుంటే దాన్ని వదిలేస్తే, ఎట్లా వదిలేయాలి? దాని గురుకృప చేత దాన్ని వదిలేసేటువంటి పద్ధతి తెలిసి వదిలేస్తే అయిపోయాయి. అక్కడి వరకు వినడి అంటున్నాడు. అక్కడి వరకు కనుడి. ద్రష్టగా ఉన్నావు, ఇప్పుడు దృశ్యాన్ని చూస్తున్నావు, నీ లోపలే అది దర్శనం జరగాలి. ఆ బోధ జరుగుతున్నదంతా మళ్ళీ ఆఖరకు ద్రష్ట లేకుండా పోవాలి. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి త్రిపుటి రహితానికి మూలాన్ని గుర్తించాలి అని చెప్పారు. అయితే ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం పాహురవ్యం, ఇది రాత్రి క్లాసులో కూడా 3 రోజుల క్రితం వచ్చింది. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యం
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అనేది. విత్ అనేటువంటి స్థానం నుంచి, విత్ అంటే మూలం ఉద్భవించిండేది విత్. ఆ విత్తులో నుంచి చెట్టు వచ్చింది, మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళీ విత్ వచ్చింది, మళ్ళీ ఇట్లా కొనసాగింది. కాబట్టి విత్ అనేటువంటి స్థానం నుంచి మూలం ఉద్భవించింది, ఆ మూలంలోని చెట్టు ఉద్భవించింది. ఈ మధ్య కర్మ ఉంటేనే జన్మ అన్నారు. ఇప్పుడు ఏమన్నారు? కర్మ ఉంటేనే కదా జన్మ అన్నారు. కర్మ ముందే లేదు కదా. కర్మ అనేది ముందు లేదా? నువ్వు జన్మించిన తర్వాత వస్తోంది అనుకోండి. సృష్టి ఆది స్థితి యందు కర్మే లేదు కదా. సృష్టి లేనప్పుడు, సృష్టి వచ్చిన తర్వాత సృష్టిలో జరుగుతున్నటువంటి సర్వచర్యలు అంటే వ్యష్టిగా నీలో జరుగుతున్నటువంటి, నీ చుట్టూ జరుగుతున్న వ్యవహారం కాకుండా సమిష్టి అయినటువంటి ఈ బ్రహ్మాండం అంతట్లో కూడా చర్యలు జరుగుతూనే ఉన్నాయి నిరంతరము. కర్మ జరుగుతూనే ఉంది. సూర్యోదయం అవుతోంది, సూర్యాస్తమయం అవుతుంది, భూమి తిరుగుతోంది, రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి, ఆయా కాలాన్ని బట్టి ఆయా ఋతువులన్నీ ఏర్పడుతున్నాయి. ఈ కదలికలకన్నిటికీ కారణమైనటువంటి కర్మ బ్రహ్మాండంలో కూడా జరుగుతూనే ఉంది. వ్యష్టిలోనేమో నీ జీవితంలో జరగాల్సిన కర్మలేమో నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి చేసే సర్వచర్యలు కర్మగానే జరుగుతున్నాయి. అయితే నువ్వు కర్తగా చేస్తేనేమో కర్మ ఫలితం నీకు అంటుకుంటుంది, కర్తగా చేయకుండా ఉండేవానికేమో లేదు అది అని దాన్ని పోలుస్తున్నారు. కర్మ ఉంటేనే జన్మ ఉంది కదా అంటే, కర్మ ముందే ఉందా? ముందు లేదు కదా. సృష్టి జరగకముందు, నీవు రాకముందు కర్మ ఎక్కడిది? కర్మ లేనటువంటి కేవల శూన్యంగా ఉన్నటువంటి దాంట్లో ఇదంతా సర్వము ఉద్భవించింది. కాబట్టి సృష్టి ఆది స్థితి యందు కర్మ లేదు కదా, అప్పుడు జన్మ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. అది రావడానికి కారణం ఎలా వచ్చింది? సృష్టి వచ్చిన తర్వాత వచ్చినాయి అనుకోండి, అందులో నుంచి జీవులు. సృష్టి వచ్చిన తర్వాత జీవులు వచ్చినాయి. కాబట్టి సృష్టి రాకముందు సృష్టి అనేది కూడా ఒక కార్యంగా వచ్చింది. కార్యంగా వచ్చి ఆ కార్యమే కర్మ అనుకోండి, అది చేస్తున్నటువంటి దాంట్లో కార్యకలాపాలు. మరి అది లేనప్పుడు ఎట్లా వచ్చింది అని అడుగుతున్నారు. జ్ఞానం నుంచి కర్మ వచ్చింది. జ్ఞానం ఏదైతే, ఏ ఎరుకతో చేత అయితే సర్వము తెలియబడుతున్నావో, ఏ ఎరుక చేతనే సంకల్పిస్తున్నావో, ఆ సంకల్పిస్తున్న దానిని అమలు చేస్తున్నావో, ఆ అమలు చేయడానికి కారణమైనది ఆ ఎరుకే, ఆ సంకల్పమే. దాని కారణం చేత జ్ఞానమే. అది లేకుండా నువ్వు గాఢ నిద్రావస్థలో ఏదైనా కర్మ నిర్వర్తించగలవా? ఏమీ నిర్వర్తించలేవు. శరీరంలో ఊపిరి అనేదేమో ప్రాణ వ్యవస్థకు సంబంధించింది, జరుగుతూనే ఉంది. కానీ నువ్వు అక్కడ కర్తగా లేవు, నువ్వు అక్కడ అకర్తగా ఉన్నావు. మరి ఎప్పుడు జరగనటువంటి ఈ జ్ఞానం, ఏది జ్ఞానము నుంచి అయితే ఈ సర్వము జరుగుతోందో దాని నుంచినే వచ్చినాయి. కాబట్టి జ్ఞాన కర్మల అవిభాజ్యములు, జ్ఞానము కర్మం. నిజానికి మన ఆశ్రమంలో, కృష్ణాపురం ఆశ్రమంలో పూజారి వెంకటేశన్ గారు వచ్చినప్పుడు ముడిపడి కర్మము జ్ఞానము అనేది కందపద్యాల్లో ఉన్నటువంటి కృష్ణప్రభుల పద్యాన్ని చెప్పాడు. అది చెప్తే దాని మీద అర్థం చెప్పిండే ఆ క్లిప్పింగ్ ఇప్పటి వరకు 42,000 మంది విన్నారు దాన్ని. మొన్న మళ్ళీ వారం కింద వస్తే మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాదాపు 42,000 ఉంది. కాబట్టి ఎట్లాంటివి కొన్ని ప్రశ్నలు అట్లాంటివి విచారణకు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మళ్ళీ చూడడం ద్వారా బాగా గుర్తుపడే పద్ధతి అది. కాబట్టి కర్మ నుంచి జ్ఞానం వస్తుంది, జ్ఞానం నుంచి కర్మలు వస్తున్నాయి. కర్మ నుంచి మళ్ళీ జన్మ ఎత్తుతుంది, జన్మించింది మళ్ళీ వ్యవహారం అంతా జ్ఞానంతోనే చేస్తోంది, ఆ జ్ఞానంతోనే మళ్ళీ ఆ కర్మను నిర్వర్తిస్తోంది. అవి రెండు అవిభాజ్యములు, అవి రెండు విడదీయ లేకుండా ఉన్నటువంటి సంబంధాలు.
కాబట్టి ఈ సంపూరక పద్ధతి అంతా కూడా ఎరుక పద్ధతే. ఇదంతా ఎరుక పద్ధతే. ఇది పరిపూర్ణం కావడానికి ముందు పరిపూరకము అంటే ఇది నింపడం, మళ్ళీ సంపూరకము అంతా కూడా ఎరుక పద్ధతిలో ఉంది. ఎరుక పద్ధతిలో ఉంది. ఇంకా ఆఖరికి ఏమవుతుంది, ఇది శేషం మిగిలే పద్ధతి. సంపూరక పద్ధతి, శేషం మిగిలే పద్ధతి, అధిష్టానం మిగిలే పద్ధతి, ఆద్యారోప అపవాద పద్ధతి. అంతకుముందు చెప్పినవన్నీ ఎట్లొచ్చాయో, ఏ విధంగా వచ్చాయో, వచ్చినవి ఆ వచ్చిన వాటి కారణాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ సంపూరక పద్ధతిలో, ఎరుక పద్ధతిలో అవన్నీ చెప్పారు. ఏమేమి ఉన్నాయి, చివరికి ఏముంది, దాంట్లో ఏమవుతోందంటే మిగులుతోంది, శేషం మిగులుతోంది. ఆఖరుకు నువ్వు బ్రహ్మవు అని మహావాక్య విచారణ చేత ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అనేది నీకు తెలియబడినప్పటికీ ఇంకా నువ్వు బ్రహ్మంగానే ఉన్నటువంటి స్థితి ఉంది, సాక్షిగా ఉన్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో ఏమవుతుంది, మిగిలే పద్ధతి అది ఆద్యారోప అపవాద పద్ధతి. ఒకటి నీది లేదు అని చెప్పడానికి అంతకుముందు ఆద్యారోపం చేసి ఆ ఆద్యారోపంతో పోల్చి అది నిజానికి లేనిదాన్ని చెప్పారు కాబట్టి అపవాదము అన్నారు. అది నిజానికి లేదు కాబట్టి అపవాదం. ఆ అపవాద పద్ధతిలో చెప్పారు. కుందేటి కొమ్ము, ఆకాశ పుష్పము, వంద్యాసూనుడు ఇవన్నీ వచ్చినవి అట్లాగే నిజానికి లేకపోయినప్పటికీ ఆద్యారోప అపవాద పద్ధతిలో వచ్చినాయి. కాబట్టి వేదాంతాతీత వేత్తలు సవరించురని నా విజ్ఞాపన అన్నాడు ఆయన. వేదాంత అర్థాన్ని తెలిసినటువంటి, దాని అతీతమైనటువంటి దాన్ని తెలిసిన వారు సవరించండి అంటే, వినే వాళ్ళలో ఎవరైనా అటువంటి వాళ్ళైనా ఉండొచ్చు కదా. ఇంతకుముందు ఈ వాక్యం వచ్చినప్పుడే అంతకుముందు చెప్పాను. ఎప్పుడో తిక్కన కాలంలో రాసిన వాటిని కూడా ఇప్పుడు సవరించుతున్నారు. కొన్ని వాక్యాలు సరైనవి అనిపించవు అని సవరిస్తున్నారని చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ ఆ చెప్పిన దాని మీద ఒక పద్యంలో సవరించారు దాన్ని. అట్లా వేదాంతాతీత వేత్తలు ఎవరైనా ఉంటే వాళ్ళు సవరిస్తారని విజ్ఞాపన చేశారు. ఎందుకంటే కాలంలో వారికంటే గొప్పవారు, ఇంకోరికంటే గొప్పవారు, ఈ విధంగా చాలా సూక్ష్మమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వారు ఎవరైనా కూడా ఉద్భవించవచ్చు కూడా. ఎవరైతే పరమును ఎరిగిన వారు ఉన్నారో వారికి సభా విజ్ఞాపన ద్వారా వీటిలో ఎక్కడైనా సరే ఆ పరశివ అనేది విడదీయకుండా కలిపేశారు అక్షరం. ఆ పరశివ నిర్ణయం చేసేటప్పుడు నిర్ణయాత్మకమైనటువంటి స్థితిని తెలియజెప్పేటప్పుడు, అందించేటప్పుడు, నిర్ణయాత్మక స్థితి ఏది, ఆఖరుగా నువ్వు ఈ సకల జగత్తు ఏ విధంగా లేదో, అది లేనిదో, కేవలం కలదోచినట్టు ఏ విధంగా లేనెరుకలో తోచినటువంటి అంశము నిర్ణయించి నేను లేకుండా గురు శిష్యులు ఇద్దరు కూడా లేనటువంటి స్థితిని పొందడం. ఆ నిర్ణయ స్థితిని చెప్పేటప్పుడు, అందించేటప్పుడు అవసరమైన చోట సవరణలు చేయమని వినయంగా అర్థిస్తున్నారు. వదలక వినుడి మొదటి నుంచి తుదవెల్లా కనుడి అని. మరి ఇంతకుముందు ఒక గ్రంథంలో మన సజ్జా పూర్ణచంద్రరావు గారు ఏమన్నారంటే, నిర్ణయ పద్ధతిలో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది చాలా మందికి, దానికి సంబంధించి కూడా సులువుగా కనుక్కునేటట్టు ఒక పద్ధతి రూపొందిస్తాను, రాస్తాను అని అన్నారు. కానీ మరి దాని గురించి ఏమైనా రాస్తున్నారా అనేది తెలియదు. కనుక్కోవాలి ఎప్పుడైనా ఫోన్ చేయడమో, ఆయన దగ్గరికి పోవడమో. కాబట్టి గురువు మూలంగా బోధ ప్రారంభమైంది. సదాశివుడే గురువుగా ప్రారంభమైంది. తుదకు మరలా వెళ్ళేది కూడా గురువే. ఈ గురువు మూలంగానే బోధ ప్రారంభమైంది. సదాశివుడు ఏమయ్యాడు, గురువుగా ఆయనే గురుమూర్తి రూపంలో వచ్చి చెబుతున్నాడు. తుదకు మరలా వెళ్ళేది కూడా గురువే.
ఆ గురువు లేకుండా అయిపోతాడు. లేనెరుకలో నుంచి గురుపాదం పట్టినందువల్ల, శిష్యుడు పట్టినందువల్ల తనకు అవసరం లేకపోయినప్పటికీ తాను దానికి అతీతమైన స్థితిని పొంది తాను బయలును దర్శించి అశరీరుడిగా ఉన్నప్పటికీ మళ్ళీ ఎవరైతే తన పాదం పట్టారో ఆ శిష్యుని కూడా ఈ పద్ధతిలో బోధ తెలిపి ఈ పద్ధతిలో రహితపరచడానికి మళ్ళీ వచ్చాడు. కేవలం శిష్యుని కోసం వచ్చారు. ఎంతో రహస్యమైనటువంటి సూచన ఇది. గురు శిష్యుల అన్యోన్య దర్శనం ద్వారా ప్రారంభమై గురు శిష్యుల అభేద సిద్ధి ద్వారా దృఢీకరించబడి, గురు శిష్య అన్యోన్య దర్శనం అంటే ఒకరి హృదయం ఒకరు ఆ విషయాన్ని దర్శించగలిగినటువంటి స్థితి, ఏదో కంటితో చూసే స్థితి కాదు ఇది. కాబట్టి గురు శిష్యుల అన్యోన్య దర్శనం అంటే ఆ గురువు యొక్క హృదయాన్ని శిష్యుని హృదయాన్ని గురువు గుర్తించగలిగి అభేద సిద్ధి ద్వారా ఇద్దరు వేరువేరు రూపాల్లో ఉన్న మనుషులుగా కనపడుతున్నప్పటికీ నిజానికి వాళ్ళిద్దరు కాదు, ఒక్కటే అనేటువంటి అభేద సిద్ధి ద్వారా దృఢీకరించబడి గురు శిష్యులు లేనటువంటి స్థితికి వచ్చే అచల మార్గోపదిష్టమైనటువంటి ఈ కందార్థాలు విశేషమైన ఫలదాయకం, విశేషమైనటువంటివి, విశేషమైన ఫలితాన్ని ఇచ్చేటివి. ఇంకా ప్రారంభమే కాలేదు. ఇదంతా కూడా మొదటి గ్రంథాన్ని వెలువరించినటువంటి కృష్ణ ప్రభువుల వారి హృదయావిష్కరణే ఇదంతా. కాబట్టి ఈ తుదకెల్లా వినుడి అని ఎందుకు చెప్తున్నాడంటే, ఈ తుదకెల్లా వింటే నువ్వు ఏమవుతావు లాస్ట్కు అంటే బోధ దృఢీకరణ పద్ధతిలో నువ్వు దృఢీకరణ చెంది నువ్వు మళ్ళీ ఏ రీతిగా కూడా మళ్ళీ ఇహం రాకుండా నువ్వు పరం లేకపోయినటువంటి భావస్థితిలో, భావ రహిత స్థితిలో ఉంటావు. అట్లా ఎదుగుతావు వింటే. ఆ రీతిగా పరిణమించాలి అని చెప్తున్నాడు. ఆ పరిణామ రహిత స్థితిలో నిలబడాలి. పరిణామం లేదు. పరిణామం అంటే పుట్టినప్పటి నుంచి జరుగుతున్నటువంటి రకరకాల పరిణామాలు జరిగి వికారం చెందడం అనేది లేకుండా అయిపోతుంది. పరిణామరహిత స్థితిలో నిలవాలి, గుణరహిత స్థితిలో నిలవాలి. ఆ 3 గుణాలతో కూడినటువంటి వాటిలో ఆ 2 గుణాలు ఉన్నాయి. ఆ 2 ఈ బోధ వినేటప్పుడేమో నువ్వు సాత్విక గుణంతో విన్నప్పటికీ ఆ గుణం కూడా ఇతర గుణాలతో కలిసి మళ్ళీ ప్రకోపించే అవకాశం ఉంది. కాబట్టి 3 గుణాలు లేనటువంటి గుణరహిత పద్ధతిలో త్రిగుణరహితుడై 3 గుణాల రహితుడై ఉన్నటువంటి స్థితిని నిలబడాలి. ఆ స్థితిలో నిలబడాలి అని చెప్తున్నారు. భగవద్గీతలో పరమాత్మ ఏ ప్రవర్తితం చక్రం నామవర్తయతిహయ అఘాయురింద్రియ రామో మోహం ప్రార్థ సజీవ చిత్తిత్ అన్నారు. ఈ జనన మరణ చక్రం ఎలా తిరుగుతుందో అందు జీవించే అగ్నులు ఎవరైతే ఉన్నారో వారి జనమరణ చక్రంలోంచి బయట పడేటువంటి జ్ఞానమును ఇంత విశదముగా మనకు అందిస్తూ ఉన్నటువంటి సంస్కృతిలో పుట్టినటువంటి వారమై అర్హమైనందుకు మానవ ఉపాధి అందుకు ఉండి కూడా ఈ జ్ఞానాన్ని కనుక అందుకోలేకపోతే వాళ్ళందరికీ మోహం అనే బంధం తప్పదు. కాబట్టి తుదవెల్లా కనుడి అని చెప్తున్నారు. భగవద్గీతలో చెప్పినట్లు ఈ జనమరణ చక్రం ఈ చక్రం ఎలా తిరుగుతుందో అందు జీవించేటువంటి అదే నిత్యము సత్యం అని ఎవరైతే అజ్ఞానం చేత అగ్నులు అంటే జ్ఞానం లేని వాళ్ళు, అట్లా ఎవరైతే అజ్ఞానం చేత నిత్యము సత్యం అని తిరుగుతూ ఉన్నారో ఈ జనమరణ చక్రంలో నిరంతరము, వారి జనమరణ చక్రంలోంచి బయటపడేటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఈ చక్రంలోంచి బయటపడే జ్ఞానాన్ని ఇంత విశదముగా మనకు ఎంత విశదంగా అందించినటువంటి వారు లేరు. అంటే శివరామ దీక్షితుల వారు అందించినటువంటి ప్రత్యేక సిద్ధాంత బోధ అందులో కూడా అందులో కూడా వచ్చినటువంటి పునః వచ్చినటువంటి అన్ని అంశాలు ఏమిటి, ఆఖరికి తేల్చేదంతా ఏమిటంటే ఈ సృష్టికి కారణమైన ఏ ఎరుకైతే ఉద్భవించిందో అంతకుముందు నిశ్చలంగా ఉండి అవ్యక్తంగా ఉండి వ్యక్తమైందో దానికి కారణమైనటువంటిదే ఇది సర్వమును కల్పించింది.
అది లేకుండా రహితమైతే తప్ప కాదని చెప్పే అంశాలు మాత్రమే. ఉన్నది ఒక్కటే, లేనిది ఒక్కటి. ఆ రెండు వివరించినటువంటిదే అయినప్పటికీ ఆ సిద్ధాంతం ఆధారంగానే ఈ గ్రంథం కూడా తయారైనప్పటికీ ఇది సాధారణమైనటువంటి పదాలతో సాధారణమైనటువంటి వాళ్ళకు కూడా సులభంగా అవగాహన అయ్యే విధంగా ఆయన తయారు చేశారు. కాబట్టి ఎవరైతే ఈ స్థితిలో నుంచి, ఈ చక్రంలో నుంచి బయటపడేంత జ్ఞానమును ఇంత విశదంగా మనకు అందిస్తూ ఉన్నటువంటి సంస్కృతిలో మనం పుట్టాం. ఎక్కడో పుట్టలే మనం. అంత గొప్పదైనటువంటి గొప్ప సంస్కృతి కలిగినటువంటి దేశంలో అట్లా గొప్పగా వివరించగలగడానికి ఇంతకుముందు మహానుభావులైనటువంటి మునుల దగ్గర నుంచి ఎవరెవరైతే వారి వారి తపస్సుల చేత గుర్తించిన దాన్ని బోధిస్తూ వచ్చారో పరంపరలో, అటువంటి చోట పుట్టినందుకు మనం అర్హులమైనటువంటి మానవ జన్మ ఉపాధి అందు ఉండి కూడా మళ్ళా అటువంటి మానవ జన్మ వచ్చింది. ఏ జంతువో, ఏ ఆవో, అది ఎంత సాత్వికంగా ఉన్నప్పటికీ దాంట్లో కూడా క్రూర జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. ఎంత సాధు జంతువులుగా ఉన్నప్పటికీ బుద్ధి విశ్లేషణ జ్ఞానం లేదు కాబట్టి అవి పొందలేవు. కాబట్టి మానవ జన్మ ఎత్తి కూడా ఈ జ్ఞానాన్ని గనక అందుకోలేకపోతే వాళ్ళందరికీ మోహం అనే బంధం తప్పదు. మోహం అంటే ఏది చూస్తారో, ఏది ఆకర్షిస్తుందో, ఏది తమ విషయంగా, తమ అనుభూతిగా తనలో మిగులుతుందో ఆ కోరికలకు సంబంధించినటువంటి మోహం అనేది తప్పదు. ఆ బంధము తప్పదు. కాబట్టి దాని చేత మళ్ళీ పునః చేసిన కర్మ ఫలితం అనుభవించడానికి ఉపాధి ధరించక తప్పదు. కాబట్టి తుదకెల్లా కనుడి, తుది వరకు వెళ్ళండి, తుది వరకు వెళ్ళి చూడండి, ఈ రీతిగా లక్ష్యాన్ని చేరుకోమని చెబుతున్నారు. ఇక ఈ విజ్ఞాపనలో ఆఖరిదైనటువంటి ఆయన చెప్పినటువంటి విజ్ఞాపన, సభా విజ్ఞాపనలో ఈ ఆఖరి పద్యం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే పద్యం నుంచి గురు శిష్య అన్యోన్య దర్శనం. అందులో మొత్తం బోధంతా నిజానికి అక్కడే జరుగుతుంది. బోధకు సంబంధించిన విజ్ఞాపన ఇప్పుడు వరకు జరిగింది. కాబట్టి 21వ పద్యం చెప్పన్నా. కొంచెములో సరిపుచ్చక పెంచినవి గ్రంథమనుచు పెద్దలనుగకం మించిన వేడ్కతో వినుడి పెంచిన అర్థంబునే తెల్పెదలోకులెల్లా అర్థము తెలిసి మదినుల్లాసిల్లా పెంచితి కొంచెము వెడలు ఉంచుండే నదిలో తం చెంచిన మదిని తెల్పెదలోకులెల్లా అర్థము తెలిసి మదినుల్లాసిల్లా. ఏం చెప్తున్నా అంటే ఈ గ్రంథమును కొంచెంలో సరిపుచ్చక పెంచి పెద్దదిగా వ్రాసితినని పెద్దలకు వారు కోప్పడకండి అని చెప్తున్నారు. ఈ గ్రంథమును ఏదో కొంచెంలోనే అంత సారమంతా చెప్పకుండా ఇంత పెద్దగా ఎందుకు పెంచినావు అని అనుకుంటారేమో. పెద్దదిగా రాసినానని పెద్దలైనటువంటి వారు కోప్పడతారేమో. అట్లా కోప్పడకుండా అధిక సంతోషంతో వినవలను. పెంచిన అభిప్రాయం ఏమనగా, పెంచినది ఎందుకంటే కొద్ది ఎడముగా ఉండు నదిని మానవులు దాటుటకు భీతి చెందుదురు. ఇప్పుడు కొద్దిగానే ఎడమగా అంటే కొద్దిగానే అంటే ఇరుకుగా ఉన్నటువంటి ఓ నది ఉందనుకో, అదేమవుతుంది, తీవ్ర ప్రవాహంతో ఉంటుంది, దాన్ని దాటడానికి వీలు కాదు. నువ్వు పోయి బండరాళ్ళు అట్లాంటి వేసినా కూడా ఆ ప్రవాహ వేగానికి ఇసుకతో పాటు అవి కూడా కొట్టుకొని పోతాయి. ఆ స్థితి ఉంటుంది దాంట్లో, అంత ప్రవాహ వేగం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఎడమగా ఉండే నదిని మానవులు దాటేకి భీతి చెందుతారు. దాన్ని బాగా ఎడమ చేసినచో లోతు తగ్గిపోతుంది, లోతు కొద్ది అగును. లోతు అనేది మునిగిపోతామనే బాధ లేదు, వెడల్పుగా పోతుంది అనుకో అంతే, లోతు పోతుంది. కాబట్టి మునిగిపోయే బాధ లేదు. కాబట్టి ఏదో కారో తర్రో కరెక్ట్ పట్టుకొని దాంట్లో మెల్లికి దాటుకునే అవకాశం ఏర్పడుతుంది. అట్లా కాకుండా చిన్న ఇరుకు వాగులో వంకలో పోతుంది అనుకోండి, ఆ ఎత్తులో నుంచి దూకి ప్రవాహ వేగంతో పోయే దాంట్లో నిలబడలేరు. కాబట్టి ఇట్లా వెడల్పు చేసినచో లోతు కొద్దిది అవుతుంది. కాబట్టి
అందువలన ప్రతి మానవుడు భీతి చెందక భయపడకుండా సంతోషంగా దాటగలుగుతారు. కాబట్టి ఆ అభిప్రాయంతో ఈ గ్రంథమును పెంచి రాసినాను. సకల మానవులు జనమరణ పద్ధతి, రహిత పద్ధతి అవలీలగా తెలుసుకోగలరని భావం. అందరూ మానవులు కూడా సామాన్యులైనా విన్నిచ్చి ఆసక్తి పుట్టించైనా ఒకవేళ మొదట్లో అర్థం కాకపోవచ్చు, ఆ ఆసక్తి కొంతవరకు వింటే ఆ కలిగినటువంటి ఆసక్తితోనైనా ఈ జనమరణ ప్రవాహంను దాటుకునే కోసం కనీసం అప్పుడైనా గురువును ఆశ్రయిస్తారేమో, ఆశ్రయించి తన రహిత పద్ధతిని అవలీలగా తెలుసుకుంటారని భావం. కొంచెంలో సరిపుచ్చక పెంచినది ఈ గ్రంథమును అనుచు పెద్దలు అలుగకన్ మించిన వేడుకతో వినుడి. కొంచెంతో సరిపుచ్చకుండా ఈ గ్రంథాన్ని పెద్దలంతా అలగకుండా మించిన వేడుకతో వినుడి. ఈ వేడుక ఏదైతే నేను వేడుకుంటున్నానో ఆ వేడుకను గుర్తించి మీరు వినండి. పెంచిన అర్థమునే తెలిపెద లోకులెల్లా అర్థము తెలిసి. ఈ పెంచిన అర్థము నేనంతా తెలుపుతా మీకు. లోకులంతా కూడాను అర్థం తెలిసి మది నొల్లసిల్ల, మది చాలా సంతోషపడేటట్టుగా నేను వివరిస్తా. పెంచి పెంచి కొంచెం వెడల్పు ఉంచుండు, నదిలో తెందంచి, నదిలోతు ఎక్క నదిలో తందించి. అంటే నా మదిని తెలిపేద. నది లోతుగా ఉంటుంది కాబట్టి ఆ లోతుగా ఉన్న దాంట్లో మునుగుతామని భయపడకుండా ఉన్నట్లు నా మదిని తెలుపుతా. లోకులెల్లా అర్థం తెలిసి మది నొలసిల్ల అని చెప్తున్నాడు. ఇది పద విభజన. అంటే ఒక మాటలో చెప్పవచ్చు కదా, ఇంత విస్తారముగా పెంచి చెప్పవలసిన అగత్యం ఏముంది అని పెద్దలు వారు ఎవరైనా అనుకుని అలగకండి అని ప్రార్థిస్తున్నాడు. పెద్దలైన వారు అలుగుతారా? చిన్నలైతే అలుగుతారు. కానీ పెద్దవాళ్ళైన వాళ్ళంటే వాళ్ళు ఎందుకు, వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలోకి ఎదిగింటారు కాబట్టి, పిల్లలకు అర్థమయ్యే స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు నాకు అది కావాలంటే అది కావాలి కాబట్టి, పిల్లలకి అర్థం కాదు కాబట్టి. ఆ చందమామం తెచ్చి అని నాకు అన్నారు అనుకోండి, వాడు అడిగి ఏడుస్తాడు. అది తెచ్చే పని కాదు, అది కాదని తెలియదు కదా, విజ్ఞత ఉండదు కాబట్టి, ఇంకా పిల్ల మనస్తత్వంతో ఉంటాడు కాబట్టి వాడు అంటాడు, అలుగుతాడు వాడు. కానీ పెద్దవాళ్ళు అలుగుతారా? కాబట్టి ఆ అలుక వేడుక సామధానములతో అలుకను తీర్చవచ్చు. పిల్లోడు అలిగాడు అనుకో, వానికి సామధాన దండోపేద అని చెప్పారు కదా, అవన్నీ ఎట్లా అలక తీర్చాకి ఏదో ఉపాయం చేయొచ్చు. కానీ పెద్దలే అలిగితే ఎలాగా? కాబట్టి పెద్దలను అలిగినప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ప్రార్థించాలి, వాళ్ళని వేడుకోవాలి. అయ్యా దయచేసి తినండి, దీంట్లో ఉంది, నేను ఈ విధంగా చెప్తున్నా మీకు, ఒకవేళ మీకు అట్లా అనిపిస్తే ఇంకా ఇంకా వివరించాయని చెప్తా నేను అని చెప్పి వారి దయకరణ కొరకు వినయాంజలితో అర్థించాలి, ఆర్తితో వేడుకోవాలి. అట్లా వేడుకుంటున్నాడు. ఒక గొప్ప జ్ఞానులైనటువంటి వాళ్ళలో ఒక శతాబ్దంలో నిలబడిపోయేటువంటి వ్యక్తి ఆయన. అట్లాగే ఇంతకుముందు 7వ శతాబ్దంలో 8వ శతాబ్దంలో జ్ఞానేశ్వరులు భగవద్గీతను జ్ఞానేశ్వరీయ భగవద్గీత అని వేదాంత పద్ధతిలో రాశారు. మరి ఆయన అచల గురువు చేత ఉపదేశం పొందినటువంటి వాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ రాసిన దానికి భిన్నమైన పద్ధతిలో రాశాడు. వేల మంది ఆ జ్ఞానేశ్వరులాగా రాయలేకపోయినా ఊరికే భగవద్గీతకు సాధారణ అర్థాలు రాశారు వాళ్ళందరూ. వేదాంత పద్ధతిలో అర్థం రాసిన వాడు జ్ఞానేశ్వరులు. ఆయన కృష్ణుడే మళ్ళీ ఉద్భవించాడా అన్నట్లు ఆ ప్రజలంతా భావించి ఆయన గుడి కూడా కట్టారు ఆయనకు మహారాష్ట్రలో. కాబట్టి అట్లా ఎవరో యుగానికొకరు గొప్ప గొప్ప స్థాయిలో వస్తున్నప్పటికీ, కృష్ణప్రభువులు దాదాపు అంతటి వాడైనప్పటికీ ఆర్తితో వేడుకుంటున్నాడట పెద్దల్ని. అయ్యా అలగకుండా మేము ఆర్తితో వేడుకోవాలి కాబట్టి వేడుకుంటున్నా, పెద్దలైనటువంటి వారు దీన్ని నిరసించకండి, దీన్ని చూసి అలగకండి. కాబట్టి అట్లా వేడుకుంటున్నాడు. పెద్దల మనసు నవనీతం వంటిది. ఆ పెద్దల మనసు నవనీతంగా ఉంటుంది. వైరాగ్య అగ్ని చేత, తపస్సని అగ్ని చేత, మానసిక ఆశ్రయం చేత లాభుక్కింత లేదు అనేటువంటి పద్ధతిగా గజేంద్రుడు హరిని వేడినట్టుగా పెద్దలను వేడుకున్నట్లయితే వాళ్ళు దయాసముద్రులైతారు. కాబట్టి పెద్దల మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వైరాగ్య అగ్ని చేత అంటారు. వైరాగ్యం అనేటువంటి అగ్ని చేత దహించబడి ఉంటారు అన్నట్టు. తపస్సు అనే అగ్ని చేత
తామే తాపసులుగా ఉండి దాన్ని అంతటినీ భావన చెంది ఏది తపస్సులో తాము గుర్తెరిగినటువంటి విషయాన్ని దాని చేత తెలుసుకోనటువంటి వాళ్ళు మానసిక ఆశ్రయం చేత మనసులో ఏమవుతుంది, మనసు ఏ విధంగా అయిపోయి ఉంటుందంటే ఆ అగ్ని చేత కాల్చబడినటువంటి వాడు వైరాగ్య భావంతో ఈ ఇదంతటిని నిరసించినటువంటి పద్ధతిలో అయింటాడు కాబట్టి సర్వస్వ శరణాగతి అనేటువంటి పద్ధతిలో మారింటాడు కాబట్టి ఆ పద్ధతిగా గజేంద్రుడు కదా ఏమని అడిగాడు, లావక్కింతై లేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణములు టావులు తప్పిన ముచ్చ వచ్చే నీవుందప్పని తప్పరం బెరుగా. అది గజేంద్ర మోక్షంలో పద్యం. ఇక్కడ ఆ పద్యం అంతా చెప్పలేదు కానీ కొంచెమే చెప్పారు లావక్కింతై లేదని. కాబట్టి అదంతా లేదు, లావక్కింతై లేదంటే నాకేమీ బలమేమీ లేదు, ఏమీ లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నా కాబట్టి నన్ను రక్షించు అని హరిని వేడినాడు. అట్లా పెద్దల్ని వేడుకున్నట్లయితే వాళ్ళు దయాసముద్రులు అవుతారు, కరుణాసముద్రులు అవుతారు. నన్ను వేడుకుంటున్నాడు, నేను పెద్దోడని తనకంటే గొప్పవాడిని గుర్తించి నన్ను వేడుకుంటున్నాడు అయ్యో అని చెప్పి కరుణాసముద్రులు అవుతారట. వారు సంకల్పించి ఒక్క పని చేస్తే చాలు. వాళ్ళు కనుక సంకల్పిస్తే ఆ గురుమూర్తి సంకల్పించాడనుకో నిన్ను ఉద్ధరించబోనుకుంటే చాలు, అంతే. నిజానికి గురు శిష్య ఐక్యతా సిద్ధి చాలా విశేషమైనటువంటి అనుభవ స్థితి. ఆ విశేషమైనటువంటి అనుభవ స్థితి అది ఊరికే వర్ణించడానికి వీలు కానిది ఆ గురు శిష్య అన్యోన్య సిద్ధి. కాబట్టి సంస్కరించడానికి ఆయన మొదలు పెట్టాడంటే చాలు, ఇంకా అవన్నీ మార్పులు నీలో జరిగిపోతాయి. నువ్వు ఐక్యతా సిద్ధి పొంది ఉంటే గురువు గారి యొక్క మాటలతో వారి బోధతో ఐక్యం చెంది ఉంటే నీకు ఆ విశేషమైనటువంటి అనుభవ స్థితి వస్తుంది. అద్వైత సోపానంలో ఈ సిద్ధి విశేష ఫలదాయకం. అశరీర గురు సాంప్రదాయంలో ప్రవేశించడానికి అధికారిత్వాన్ని ఇస్తుంది. కాబట్టి అద్వైత సోపానంలో ఈ సిద్ధిని పొందడానికి విశేషమైనటువంటి ఫలదాయకం అది. అద్వైత సోపానంలో ఏం జరుగుతుంది, అద్వైతంలో ఆఖరుగా ఉన్నది ఏది, ఆ కారణమైనటువంటిది ఏది అనేది తెలిపారు. మిగిలినంతా కేవలం వచ్చింది, ఉద్భవించింది, పోతుంది, మళ్ళాను ఉన్నది ఒక్కటే శాశ్వత వస్తువు అని చెప్పారు. కనీసం ఆ సిద్ధి వరకు ఆ విశేష ఫలదాయకంగా తెలిసింటే ఇక అశరీర గురు సాంప్రదాయంలో ప్రవేశించడానికి ఇంకా అది కూడా ఏ విధంగా లేదో, అది కూడా లేనిదైతే తాను కూడా లేడు కాబట్టి అశరీరుడుగా మారి శరీరం లేనటువంటి మామూలుగా భౌతికంగా కంటికి కనిపించే స్థూల శరీరం ఉంటుంది. ఏదైతే గుర్తెరిగే శరీరం ఉందో మూలం లేకుండానే వచ్చిన గుర్తెరిగే శరీరం రహితమైనటువంటి స్థితిలోకి పోతుంది. ఆ స్థితిలో ప్రవేశించడానికి అధికారిత్వాన్ని ఇస్తుంది అద్వైత బోధలో నువ్వు కనుక్కున్నటువంటి విశేష ఫలదాయకమైన అయినటువంటి విషయం. కాబట్టి గురుకరణ ఎంత విశేషం అయిందంటే, ఆ గురుకరణ ఎంత విశేషంగా ఉందంటే ఆలింగనం ద్వారా అనుగ్రహించబడింది. ఆ గురువును ఆలింగనం చేసుకోవడం ద్వారా ఆ గురువు యొక్క కరుణ, ఆ గురువు యొక్క ఆశీర్వచనమైనటువంటి వాక్కు ద్వారా అనుగ్రహించబడింది అది. కాబట్టి 3 నిమిషముల ఆలింగనమును ఆ దివ్యత్వ ప్రసారమును తట్టుకోవడానికి, జీర్ణం చేసుకోవడానికి 3 రోజులు పట్టిందట. ప్రాణం ఆగిపోయేటంతగా అప్రయత్నంగా గురుమాలా మంత్రం జపించడం జరిగేదట. శరీర మనోబుద్ధి చైతన్యములు నిలిచిపోయాయి. మన్ను మిన్ను ఏకమైపోయింది. పగలు రాత్రి భేదం లేదు. ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరగాలో తెలియదు, ఏమవుతామో తెలియదు, ఏం అవ్వాలో తెలియదు, తెలియవలసిన అవసరం లేదు. అది మగ్నత చెంది ఉండుట. అట్టి గురు శిష్య ఐక్యతా సిద్ధి యందు మగ్నత చెందినటువంటి అధికారి అయినటువంటి శిష్యుడు కొంచెముతో సరిపుచ్చక ఈ 3 రోజులు అని చెప్పినటువంటిది ఎవరిది అంటే, ఈ పైన 3 రోజులు పట్టింది ఆ దివ్యత్వ ప్రసారాన్ని గురువు చేత గురువును ఆలింగనం చేసుకుంటే, ఆ గురువు యొక్క మనసులో ప్రవేశిస్తే జరిగినటువంటిది. ప్రాణం ఆగిపోయేటంతగా అప్రయత్నంగా గురుమాలా మంత్రం జపించి శరీర మనోబుద్ధి చైతన్యం నిలిచిపోయి మన్ను మిన్ను ఏకమైనటువంటి పగులు రాత్రి భేదం లేకుండా, ఏం జరుగుతోందో కూడా తెలియకుండా, ఏం జరగాలో తెలియకుండా, ఏమవుతామో తెలియకుండా, ఏం అవ్వాలో తెలియకుండా, ఆ తెలిసేది అవసరం కూడా లేకుండా అది మగ్నత చెంది ఉండుట అంటే
వారి గురువు గారి మొట్టమొదటిసారిగా ఎవరమ్మ వాళ్ళు? అయ్యో రామ, అయ్యో. లక్ష్మీదేవి ఒక ఆన్ చేసుకొని మధ్యలో మాట్లాడితే ఎట్లమ్మా? అది ఈ ఇక్కడ వివరించినటువంటి స్థితి ఆ వారి గురువు అయినటువంటి మన విద్యాసాగర్లో వారి గురువు అయినటువంటి నిర్భయానంద స్వామి జీవితంలో జరిగినటువంటి అంశం. అది కూడా ఒక చోట వారు సాధనానుభవ క్రమం అని గ్రంథం రాశారు ఒకటి. ఆ గ్రంథంలో ఉంది అది. దాంట్లో రాశారు ఆ 3 రోజులు తనకు ఏ విధమైనటువంటి స్థితి కలిగింది ఆ గురువు స్పర్శ జరిగిన తర్వాత అనేటువంటి దాంట్లో ఇచ్చారు. కాబట్టి అట్టి రకంగా ఆ రకంగా గురు శిష్య ఐక్యతా సిద్ధి యందు మగ్నత చెందినటువంటి అధికారి అయినటువంటి శిష్యుడు ఆ విధంగా ఎవరైతే ఆ గురుమూర్తి చేత ఐక్యతా సిద్ధి పొంది అందులో మగ్నత చెంది ఉండి దానికి అధికారి అయినటువంటి శిష్యుడైనటువంటి వాడు కొంచెముతో సరిపుచ్చక అటువంటి విశేషమైనటువంటి వరిష్టమైనటువంటి అంటే గొప్పదైనటువంటి ఆ గురువు వరిష్టమైనటువంటి శిష్యుడు ఆ ఇద్దరు గొప్పవారైనటువంటి స్థితిని ఆ తారసిల్లి వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆహా సరైనటువంటి ఈశ్వరానుగ్రహంతో ఈనాటికి దైవీ ప్రణాళికలో ఉత్తమమైనటువంటి నా గురువు నాకు ఉత్తమమైనటువంటి గురువు ఉత్తమమైన శిష్యుడు తారసిల్లే సంఘటన జరిగింది అనే ఉత్సాహంతో హృదయం ఉప్పొంగినటువంటి స్థితిలో నది సముద్రంలో కలిసేటప్పుడు ఎంత వేగంగా వరవడితో వెళ్ళి చేరుతుందో తన జన్మస్థానమైనటువంటి మూలస్థానమైనటువంటి సాగర గర్భంలో విలీనమవుతుందే అట్లా తానే లేకుండా పోయింది. ఆ నది ఎక్కడ పుట్టిందో అక్కడ పుట్టిన చోటు నుంచి దానికి పేరే ఉంది, కృష్ణానది, గోదావరి, ఇంకోటి అని. అవన్నీ సాగర గర్భంలో కలిసిన తర్వాత ఇక పేరే లేదు. ఈ నదుల యొక్క తన ఉనికిని కోల్పోయే ఒక మహాసాగరంలో కలిసింది. ఆ సాగరాలకు కూడా ఎక్కడెక్కడో ఇది బంగాళాఖాతం అనేది హిందూ మహాసముద్రం అని పేరు పెట్టారు తప్ప ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నీ ఒక్కటే, ఒకే రకంగా నీళ్లున్నాయి. మొత్తం 75%. ఈ 25% తేలినటువంటి ఆ నీళ్లలో తేలి ఉన్నటువంటి భూమి మీద ఈ సర్వ దేశాలు ఉన్నాయి ఆ 25%లో. కాబట్టి ఆ మూలస్థానమైనటువంటి సాగర గర్భంలో కలిసే వరకు తాను ప్రయాణించింది తానే లేకుండా పోయింది. అటువంటి వేగాన్ని అటువంటి వరవడిని సద్గురు దర్శనం ద్వారా పొందుతాడు శిష్యుడు అని చెప్తున్నారు. ఆయన కూడా ఆ విధంగా అనేక మంది అంతకుముందు అనేకంగా ఉన్నటువంటి వేరువేరు సిద్ధాంతాలలో వేరువేరు బోధలు అందించినటువంటి మహానుభావులందరినీ సందర్శించిన తర్వాత ఆఖరుగా ఈ గురు దర్శనం జరిగింది ఆయనకు. అందువల్ల అందులో ఉన్నటువంటి ఆ దాన్ని పొందారు ఆయన. ఆ ఐక్యతా సిద్ధి వల్ల శిష్యునికి గురుపుత్రుడు అయ్యేటటువంటి ప్రాప్తి లభిస్తుంది. అది చాలా విశేష ఫలదాయకం. అనేక జన్మార్జిత సుకృత విశేషం చేత సద్గురువుతో ఐక్యతా సిద్ధిని పొందేటటువంటి నిర్ణాయకమైనటువంటి ఈ జన్మలో తప్పక ముక్తుడై తప్పక జన్మరాహిత్యాన్ని పొందే అవకాశం లభిస్తుంది. ఈ ఐక్యతా సిద్ధి ఎటువంటిది అంటే ఆ గురు శిష్య ఐక్యతా సిద్ధి తాను గురుపుత్రుడయ్యేటువంటి ప్రాప్తి అతనికి జన్మత తల్లిదండ్రులు వేరే వాళ్ళు జన్మ ఇచ్చిందొచ్చు ఈ శరీరాన్ని రావడానికి. కానీ ఈ శరీరంలో గుర్తిరిగే చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఆ గురువు యొక్క శిష్యుడుగా తాను చేరి ఆ గురువుకు పుత్రుడయ్యేటువంటి ప్రాప్తి లభిస్తుంది. ఆ గురువుకు కూడా కుమారుడుగా తాను. ఇది చాలా విశేషమైన ఫలదాయకము. అనేక జన్మార్జిత సుకృత విశేషం చేత మాత్రమే అనేక జన్మల్లో తాను ఉత్తముడుగా జీవించగలిగి ఉంటేనే ఆ విశేషం చేత మాత్రమే అటువంటి సద్గురువుతో ఐక్యతా సిద్ధిని పొందేటటువంటి నిర్ణాయకమైనటువంటి ఆ జన్మలో తప్పకుండా అటువంటి గురువు లభించినప్పుడు అటువంటి స్థితిలో తప్పకుండా ముక్తుడై తప్పక జన్మరాహిత్యాన్ని పొందే అవకాశం లభిస్తుంది. అటువంటి గురువు లభించినప్పుడు అటువంటి శిష్యుడు ఆ గురువుతో మమేకమైనప్పుడు. ఈ పేరా దగ్గరికి నిలుపుదాం. కాబట్టి అటువంటి మహనీయుని యొక్క బోధలతో
కొంచెంలో సరిపుస్తే ఎట్లా అనేది అక్కడి నుంచి రేపు చదువుకుందాం. మంగళం చెప్పండి. జై గురుదేవ. అండా జేసు కవి ధాతుండు సరోజనాభుండు కరుండు నా ఖండాలుండు మండితుడై సర్వజాండమునేలాగా ఖండ ఖండము లేక నిండియుండిన స్వామి మంగళమో మంగళమో సద్గురుదేవా మంగళమో మంగళమో. పెరుగాక విరుగాక తిరుగాక ఏ ప్రొద్దు కరతల మలక మైజిరు వందాగా ధరణిలో దుర్జనుల్ పరికింపరా నట్టి పరమ పవిత్రమై బరగెదరు నా స్వామి మంగళమో మంగళమో. ఏమి ఏమనరాక ఏమి యుగాకను సర్వాంతరామిగాను ధీమా ధీమనమున మాయ కామరగముఖమేమి ఎంటకను నీరామాయ మగు తండ్రి మంగళమో మంగళమో. రాకాడ పోకాడ లేకనే విశ్వమనేకమైనదేమి లేక తానై సాకారమున తన్నిరాకారమును మీరి ఏకాంతమైన నిరాకాశమగు స్వామి మంగళమో మంగళమో. ఇంతంతాయనరాక సంతాతమాది మధ్యాంతరహితమై మహంతముగా సంతోష సంతోషమింతయు లేక నితాంతమైన చిదంత పూర్ణో నాకు మంగళమో మంగళమో. వెలుగాక మలుగాక తొలగాక కలగాక పలుగాక నంటాక నలరుచును కలకాలమొక రీతి చలనము లేక నా చలమయ్యిన చల చల లక్షణ గురు మంగళము మంగళము. కాసార తీర సంకాసిత భద్రగిరి శిఖరాగ్ర నివాసమయిత శ్రీ శేష గురు సత్కృప సమన్విత పిరుదాసుని రక్షించు వాసుదేవునకు మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయార్య మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విశ్వానంద కృష్ణమూర్త్యార్యులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ.